ఇది లోపించింది. యవనస్తులకే కాదు, ప్రతి ఒక్కరికి ఇది అవసరం. అవసరం ఒక్కటే, నేను నా సొత్తు కాదు. 1 కొరింథీ 6:19 ప్రకారము నేను దేవుని ఆలయమై ఉన్నాను. ఈ చేతులు నావి కాదు, ఈ శరీరం నాది కాదు. యోసేపు వలె భయం ఉండాలి. పాపం అంటే, పాపానికి భయపడ్డాడు, పారిపోయినాడు. దేవుడంటే భయం ఉంది, పాపం చేస్తే శిక్ష ఉంది అన్న గ్రహింపు మనకు తెలుసు. అయినా కూడా పాప ఊబిలో చిక్కుకుంటా ఉన్నాం. అపోస్తలుడైన పౌలు రక్షణ పొందినాడు, ఉపవాసముతో ప్రార్థించే అనుభవం ఉంది. తర్వాత ఆయన తోటి సహోదరులతో ఫెలోషిప్. అక్క అన్న, మన ఫెలోషిప్ ఎవరితో ఉంది? ఇంట్లో, చదువుకునే చోట, ఉద్యోగం చేసే చోట, మనం నివసిస్తున్నటువంటి వీధిలో,